ఓలా జరంత ఆగురు ఆగురు ఈ జరంత మన వీడియోలు కూడా జరంత చూడు రుల్లా ఇంతకు అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీకైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేసుకోబోతున్నాను. నేను మా ఆయన వెయిట్ లాస్ ఎట్లా అయినా ₹1 ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నది తింటూ హెల్తీగా 15 డేస్లో నేను 3.5 kgs, మా ఆయన 3 kgs అయితే తగ్గాము. ఇప్పటికీ 15 డేస్ అవుతుంది. మేమైతే వెయిట్ లాస్ కోసం డైట్ అయితే ప్లాన్ చేసుకొని ఇంకా మేము ఎట్లా ఏ ఫుడ్ తీసుకున్నాము హెల్దీ ఫుడ్ అనేది మీకు అయితే బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ మనము వెయిట్ గెయిన్ అవ్వడం వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ, పెద్ద కష్టమేమో అనుకుంటాం, అది మన చేతిలోనే ఉంటుంది. చాలా 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 ఈజీ. ఒకప్పుడు అయితే నేను సన్నగా ఇంతంత ఉండేదాన్ని, అప్పుడు సన్నగా ఉన్నా అని లావ్ కావాలని ట్రై చేసి ఈజీగా 15 డేస్లో నేనైతే అందరు షాక్ అయ్యేంత లావ్ అయిపోయినాను. ఇప్పుడైతే నాకు ఎందుకో వెయిట్ లాస్ అవ్వాలనిపించింది, అందుకే నేను డైట్ అయితే ప్లాన్ చేసుకున్నాను. అంటే నేను అప్పుడు నేను డిగ్రీలో ఉన్నప్పుడు 36 kgs ఉండేదాన్ని. సో నా పెళ్ళైనంత వరకు ఆ 36 kgs ఉన్న మరీ సన్నగా ఉన్నా అనేసి నేనైతే వెయిట్ గెయిన్ కోసము ఫుడ్ తిన్నా అనేసి చాలా ఫుడ్ తిన్నాను, కొన్ని సిరప్లు కూడా యూజ్ చేశాను ఆకలి కోసం అనేసి ఒక బ్లాగ్ కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో అలా ఫుడ్ తిని ఆ సిరప్ తాగడం వల్ల నేనైతే 15 డేస్లోనే చాలా లావ్ అయిపోయినా. చాలా లావ్ అంటే 36 kgs నుండి 48 kgs వరకు వచ్చిన. నా పెళ్ళి అయినంత వరకు, నా ప్రెగ్నెంట్ అయినంత వరకు, నా స్లిమ్ అంతా మొత్తం అప్పటి వరకు నేను అట్లనే 48లోనే ఉండేదాన్ని. కొంచెం ఇంకా 7-8 మంత్స్ నా ప్రెగ్నెన్సీ మంత్స్లో అప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. 50-52 అట్లా ఉండి లాస్ట్ నేను డెలివరీ అయ్యే టైం కల్లా 56 kgs అయితే ఉన్నాను. ఏమో సడన్గా డెలివరీ అయినాక వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. నేను మహాకి స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను ఫీడింగ్ చేస్తాను, మదర్ ఫీడింగ్. తనకు 2 years. నేను ఎంత మదర్ ఫీడింగ్ చేసినా కూడా నేనైతే ఇంకా మదర్ ఫీడింగ్ చేస్తే పక్క అయితే అది ఇది అని అంటారు కదా, నేనైతే అస్సలు కావట్లేను. వెయిట్ ఇంకా గెయిన్ అవుతున్నా కానీ లాస్ అయితే కావట్లేను. మేబీ నాకు అంతకుముందు తినకపోయేదాన్ని, ఇంకా డెలివరీ అయిన దగ్గర నుంచి కొంచెం ఫుడ్ లాగా తయారైపోయాను అనమాట. ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ ఫుడ్ తీసుకోవడం, లేజీ ఉండడం, తినడం, పనడం, దానివల్ల అనుకుంటా నేనైతే వెయిట్ గెయిన్ అవుతున్నా. లేకపోతే నాకైతే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అయితే వచ్చింది, అది కూడా 9th monthలో వచ్చింది. లాస్ట్ డెలివరీ అయ్యే టైంలో ఫస్ట్ నుంచి లేకుంటుంటే. సో థైరాయిడ్ వల్ల లావ్ అవుతున్నానో తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పుడు 62 kgsకి అయితే వచ్చాను. సో మరీ 62 kgs ఉన్నా. మా ఆయన అయితే 79 kgs ఉన్నాడు. సో మరీ 62 kgs ఉన్నా. మా ఆయన ఎప్పటి నుంచో జిమ్ చేస్తూ ఉంటాడు, ఫిట్నెస్ కోసం జిమ్ చేయడము, డైట్ ఫుడ్ తినడం అట్లా చేశాడు. కానీ నేనే కుక్కి పెట్టడం వల్ల పాపం ఆయన అంటే నేను తింటా, నీకు ఒకటి చేయాలి, ఇంట్లో ప్రిపేర్ నాకు ఒకటి చేయాలి అనేసరికి ఇంకా నా ఫుడ్ ఆయన తినడం వల్ల ఆయన డైట్ అంతా నేనే స్పాయిల్ చేసిన అనమాట. సో నాకు అనిపించింది ఎందుకో డైట్ చేయాలనేసి, నేను చేయగలుగుతానా, నేను తినకుండా ఉండగలుగుతానా అని డైట్ చేసే ముందు చాలా ఆలోచించిన. అనిపించింది నేను ఒక కనీసం 62 kgs నుంచి 52 kgs వచ్చినా నాకు చాలు, నేనైతే కంపల్సరీ డైట్ చేయాలి అని ఒక ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా ఆయన కూడా ఎట్లాగో డైట్ చేయడం తనకు చాలా ఇష్టము. సో తను చేసినట్టుంటుంది, నేను చేసినట్టుంటుంది, అడ్డమైన గడ్డి బయట తినకుండా హెల్తీ ఫుడ్ తిన్నట్టుంటుంది అనేసి ప్లాన్ చేసుకొని రేపటి నుంచి డైట్ చేద్దాం అన్నప్పుడు ఈ రోజు వెళ్ళైతే నేను వెయిట్ చెక్ చేసుకున్నాను. ఆ రోజు నేను 62 kgs, మా ఆయన 79 kgs అయితే ఉన్నాము. సో ఇంకా డైట్ చేసినప్పటి నుంచి ఈ 15 డేస్లో మేము ఏం ఫుడ్ తీసుకున్నామంటే, నేను ఎట్లా అంటే డైట్ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసిన కదా, నిన్నటి వరకు లేట్గా లేవడం, లేజీగా ఉండడం. ఒక 10:30, 11:30 అయ్యేది లేచేసరికి. మా ఆయన మార్నింగ్ దోశ అట్లా ఏమన్నా చేసుకొని తినేసి వెళ్ళిపోయేవాడు. నేను లేట్గా లేచి మహాన్ తినిపించి, మహాన్ ఫ్రెష్ చేపించి, నేను బ్రష్ చేసుకొని నేను తినేసరికి 1 అట్లా అయ్యేది. టిఫిన్ చేస్తారు ఎప్పుడో 3:30కి అట్లా లంచ్ చేసేవాళ్ళం, నేను కానీ మా ఆయన కానీ అట్లనే చేసేవాళ్ళం. మళ్ళీ మధ్యలో స్నాక్స్, బయట పానీపూరీలు, రెగ్యులర్గా మిర్చీలు ఇవన్నీ తిని మళ్ళీ ఎప్పుడో నైట్ 10:30కి అట్లా 11కి రైస్ తిని 1-2కి అట్లా పడుకునేదాన్ని. కానీ డైట్ ప్లాన్ చేసినాక మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఇన్ని ఇయర్స్లో చేంజ్ కానీ నేను ఈ డైట్ ప్లాన్ చేసుకున్నాక లేజినెస్ పోయింది. మార్నింగ్ లేవడం అంటే మరీ అంత పొద్దునేం లేవను, కాకపోతే ఒక 8కి లేవడం అయితే అలవాటు చేసుకున్నాను. సో నేను 8కి లేస్తాను. నేను లేచేలోపు మా ఆయన అయితే రాగి జావా లేకపోతే గడక ఇవైతే చేసి పెడతాడు. ఒక సైడ్ హాట్ వాటర్ అయితే వేడి చేసి పెడతాడు. సో నేను లేవగానే వెంటనే బ్రష్ చేసుకుంటాను. బ్రష్ 10 minutes బ్రష్ అయిపోతుంది. రాగానే హాట్ వాటర్, ఇప్పుడు ఈ మధ్యలో థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకుంటాను, ఇన్ని రోజులు అయితే వేసుకోలేదు. రాగానే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని హాట్ వాటర్ అయితే తాగుతాను. హాట్ వాటర్ తాగిన ½ an hourకి అయితే ఇంకా నేను మా ఆయన చేసిన రాగి జావ కానీ గడక కానీ ఓట్స్ తింటాం ఒక్కొక్క రోజు. ఓట్స్ ఏంటంటే
నైటే సో అన్నీ మిక్స్ చేసి పెడతానండి. మిల్క్లో ఓట్స్ ఇంకా చియా సీడ్స్ అవి వేసి పెట్టి మార్నింగ్ బనానా అయినా పపాయ అయినా అందులో యాడ్ చేసుకొని ఇంకా డేట్స్ ఉంటాయి కదా, ఒక 2 డేట్స్ యాడ్ చేసుకొని తింటాం అన్నమాట. సో అలా ఒకరోజు రాగి జావ, ఒక రోజేమో గడక, ఆ గడక కూడా చేదు జొన్నలు ఉంటాయి కదా చిన్న చిన్న, ఆ జొన్నలతోటి. ఒక రోజేమో ఓట్స్. ఇట్లా 3 ఒక్కొక్క రోజు తింటున్నాం. రోజు ఒకటే తింటే బోర్ పడుతుంది కదా అనేసి అది కూడా మొత్తం ఎక్కువ కాదు. రాగి జావ అయితే ఇంత గ్లాస్, ఇంకా గడక అయినా ఇంత గ్లాస్, ఓట్స్ అయితే ఇంత క్వాంటిటీ అట్లా తింటున్నాము. సో ఇంకా అది మాకు 9 కల్లా పెట్టుకున్నాం అనమాట. 9 కల్లా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ కావాలి. బ్రేక్ఫాస్ట్ ఇదే, నో టీ, నో షుగర్, నో ఆయిల్ ఫుడ్ అని పెట్టుకున్నాం. అంటే టీ నేను ఆబ్వియస్లీ తాగను, మా హస్బెండ్ కూడా ఎప్పుడో ఒకసారి టీ తాగుతాడు. సో అది కూడా ఆయనతోటైతే బంద్ చేయించినాను. ఇంకా పాలు కూడా నేను తాగను. సో మాకు షుగర్ ఫుడ్ ఐటమ్స్ కూడా నాకు ఎక్కువ నచ్చాయి. సో షుగర్కి సంబంధించిన మొత్తం తీసి పడేసినాయి కదా, షుగరే మా ఇంట్లో అలవలేదు. ఇంకా ఆయిల్కి సంబంధించిన నేను బాగా తింటా. మిర్చి, పానీపూరి కానీ మిర్చి కానీ ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి నేను బాగా తింటా. అవన్నీ తినద్దు ఈ 2 monthsలో. మేము 2 months పెట్టుకున్నాం అనమాట. ఇప్పటికి 15 days కంప్లీట్ అయిపోయింది. సో ఈ 2 monthsలో అసలు ఏం తినద్దు అనేసి పెట్టుకున్నాము. సో మార్నింగ్ అయితే 9 లోపు రాగి జావ అయినా గడక అయినా ఓట్స్ అయినా ఇదే. ఇక మొత్తం 2 months ఇదే మాకు. నో టిఫిన్, నో ఇడ్లీ, నో ఏం లేదు, ఇక ఇదే. మళ్ళీ 12:30 నుంచి 1:30 వరకు మన లంచ్ అయితే కంప్లీట్ కావాలి. కంపల్సరీ లంచ్ కంప్లీట్ కావాలి. నేనైతే 1:30 వరకు కూడా ఆగట్లేను. 12:30 నుంచి 1 లోపల తినేస్తున్నాము. సో అప్పుడు వచ్చేసి రైస్ ఇంత, కర్రీ వచ్చేసి ఇంత ఏంటిదంటే రైస్ ఒక కప్పు ఉంటుంది కదా, చిన్న కప్పు. అప్పుడు ఇంత రైస్ తినేదాన్ని. ఇప్పుడు డైట్లో ఉన్నప్పుడు ఇంత రైస్ తిని ఎక్కువ కర్రీ తినడం అలవాటు చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా చేసిన పప్పు అనుకోండి, ఇంత రైస్కి ఇంత పప్పు తినడం అలవాటు చేసుకున్నాను నేనైతే. సో అట్లా తింటున్నాను అనమాట. అట్లా తిన్నాం అనుకోండి మనకు ఆకలి కాదు. మనం వైట్ రైస్, మళ్ళీ వేరే బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఏం తినట్లేదు, నేను వైట్ రైసే తింటున్నాను. సో మనం అలా తిన్నాం అనుకోండి మనకు చాలా మంచిది. మనకు వైట్ రైస్ అసలు ఏముండే ప్రోటీన్స్ ఏది ఉండదు. జస్ట్ అది నిజం చెప్పాలంటే వైట్ రైస్ గట్టితో సమానమే. దానివల్ల మనకి ఎట్లాంటి యూజ్ ఉండదు, దాంట్లో ఏముండే ప్రోటీన్స్. కర్రీ తింటే మనకు ఉన్నాయి అన్ని కర్రీలోనే ఉంటుంది. సో అందుకే నేను కర్రీ ఎక్కువ తింటా కాబట్టి నాకు ఆకలి కావట్లేదు. సో ఇంకా అట్లా చేసినాక 2:30-3 అట్లా సబ్జా సీడ్స్ అన్న చియా సీడ్స్, ఒకరోజు సబ్జా సీడ్స్, ఒకరోజు చియా సీడ్స్ అయితే ఒక బాటిల్ నిండా కలిపి పెడుతున్నాం, చెరొక బాటిల్ మా ఆయనకి నాకు. అదైతే తాగేస్తున్నాము. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెగ్యులర్గా ఏం తీసుకోవట్లేము. ఒకసారి ఈవెన్ స్నాక్స్ తిన్నాం అనుకోండి, మొలకెత్తిన గింజలు ఉంటాయి కదా, గుడ్డ శనగలు అంటాం. సో వాటినైతే కొంచెం వేయించుకొని ఉప్పు కారం కలుపుకొని కొన్ని అయితే తింటున్నాము. ఇంకా నైట్ అయితే ఎప్పుడో తినే మేము 9-10కి తినే మేము ఏ టైంలో తింటున్నాం తెలుసా? 6:30 to 7 వరకు తినాలని పెట్టుకున్నాం. అది కూడా చపాతీ. ఆ చపాతీ కూడా నేను 1 తింటా, మా ఆయన 1.5 చపాతీ తింటాడు, అంతే ఎనఫ్. కాకపోతే కర్రీ క్వాంటిటీ ఎక్కువ తింటాం మేము ఇప్పుడు. అప్పటికంటే మాకు కర్రీ ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది. అప్పుడు రైస్లో తినేదానికంటే ఇంక ఇప్పుడే ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కర్రీ తింటున్నాం కాబట్టి ఎక్కువ కర్రీ అయిపోతుంది. సో ఇంకా మటన్, నాన్ వెజ్ ఇవన్నీ కూడా తగ్గించేసినాం అనమాట. బయట చికెన్ వింగ్స్ అని, చికెన్ బిర్యానీ అవన్నీ తగ్గించేసినాము. ఈ మిర్చీలు ఇవన్నీ మొత్తం ఓవరాల్గా తినట్లేము. ఇంకా మేమైతే రెగ్యులర్ ఇదే కంటిన్యూ అవుతుంది. అంటే మార్నింగ్ కర్రీని బట్టి నైట్ చపాతీ చేస్తున్నాం. ఒకవేళ చపాతీ లేకపోతే ఇడ్లీ, లేకపోతే దోశ. ఇడ్లీ, దోశ ఈ రెండే. మళ్ళీ ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు చేయట్లేను. ఈ పునుగులు ఇట్లాంటివి అసలు ఏం చేయట్లేను. ఇడ్లీ ఆర్ దోశ ఇవే చేసినాము. ఒకవేళ ఇడ్లీ అయితే 2 తింటా, దోశ అయితే 1 తింటున్నా. అది కూడా ఎగ్ దోశ వేసుకోవడం అట్లాంటిది అయితే అలవాటు చేసుకున్నాను. సో ఇలా చేయడం వల్ల ఆకలి అయితే అస్సలు కాదు. ఇది చేస్తూ మళ్ళీ 5 to 6 లీటర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను. అంటే డైలీ ఒకసారి బాటిల్ బట్టి పెట్టుకొని కౌంట్ చేసుకొని మరీ తాగుతాను డైలీ. ఇప్పటివరకు 15 daysలో నేను డైలీ 5 liters ఎబోనే తాగినా కానీ బిలోనైతే అస్సలు తాగలేదు. సో ఇట్లా మనము డైట్ ప్లాన్ చేసుకోవడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం, చాలా ఫిట్నెస్గా ఉంటాం, మంచిగా వెయిట్ లాస్ అవుతాం, మళ్ళీ మంచిగా వెయిట్ మెయింటైన్ కూడా చేయగలుగుతాం మనమైతే. సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పటికంటే నాకు ఇప్పుడే చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడు ఊకి క్రేవింగ్స్ అయితే బిర్యానీ తినాలి, మిర్చి తినాలి, ఇవే మైండ్లో ఊకి ఇవే తిరుగుతుంటుండే. ఇప్పుడైతే అన్నీ మర్చిపోయి హ్యాపీగా హెల్తీ ఫుడ్ తింటూ హెల్తీగా ఉంటున్నాము. ఇంకా మాతో పాటు మహా కూడా ఇవన్నీ తింటూ తనకి దీంతో పాటు ఇంకా అనదర్గా రైస్ 2 times పెట్టడం అట్లా కూడా చేస్తున్నాను. సో నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాడీ కూడా చాలా యాక్టివ్ ఉంటుంది మంచిగా. అసలు ఏంటిదంటే తినంగానే
అప్పుడు బోల్ తోమడం ఇవన్నీ ఎక్కడ పని అక్కడే ఉంటుండే. ఇప్పుడు తిన్నాక కొంచెం వాకింగ్ చేయాలి కాబట్టి ఆ పనే చేస్తే వాకింగ్ చేసినట్టు అవుతుందని ఎప్పుడు బోల్ వాష్ చేసుకోవడం, ఊడవడం ఎప్పటికప్పుడు అట్లా అవుతుంది. సో అది ఒకటి బెనిఫిట్ అవుతుంది నాకు, ఇది ఒకటి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇప్పుడు 8కి లేస్తున్నాను, కొంచెం ముందుకు వెళ్తే 7, 6కి లేవడం కూడా నాకు అలవాటు అయిపోతుంది అనేసి నాకు అనిపిస్తుంది. సో నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా తినడం, ఇట్లా ఉండడం అయితే. సో ఇంకా నేనైతే 2 months చేయాలనేసి అనుకుంటున్నాను, అంటే ఇట్లానే డైట్ ప్లానింగ్. సో తర్వాతకి అన్ని అలవాటు చేసుకుంటే మళ్ళీ రొటీన్లా అంటే అట్లా కాదు, మెయింటెనెన్స్ డైట్ చేస్తా. అప్పుడు ఏం చేస్తా అనేది అప్పుడు మీకైతే షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మేమైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ తీసుకునే ఫుడ్ అయితే ఇట్లుంది. సో ఇట్లా మనం చేసినామంటే ఎవరైనా వెయిట్ లాస్ కావాల్సిందే. మనకైతే ఇంకా ఏంటిదంటే డేట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్, అవన్నీ తింటే మనం ఈజీగా అవుతాం. కానీ మేము డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాదు, నేను అసలే తిన డ్రై ఫ్రూట్స్, అందుకే మా డైట్లోనైతే అవి పెట్టుకోలేదు. నాకు ఇంకా వీటన్నింటిలో ఓట్స్ తినడం చాలా కష్టమవుతుంది, అందుకే ఓట్స్ కూడా ఎక్కువ తినట్లేదు. రాగి జావా, గడక ఇదైతే ఈజీగా తాగేసిన మంచిగా, కానీ ఓట్స్ వచ్చేసరికి అస్సలు తినాలనిపిస్తలేదు. కానీ హెల్త్కి మంచిది కదా అనేసి తినాలి అంతే. సో ఇంకా నేను తినని వెజిటేబుల్స్ కూడా పప్పు, నాకు అసలు పప్పే అలవాటు లేదు, కానీ ఇప్పుడు పప్పే తినాలనిపిస్తుంది అట్లా అయిపోయినా. సో పప్పు హెల్తీ కదా, తింటే మంచిది కదా, సో అలవాటు చేసుకున్నాను అయితే. అంతకుముందు ఒక్కరోజు పప్పు తిన్న రోజే లేదు, అట్లాంటిది ఇప్పుడు పప్పే తింటున్నా. పప్పు, ఆకుకూరలు, తోటకూర, ఇంకా పాలకూర ఇవన్నీ తినకపోయేదాన్ని, ఇవన్నీ మంచిగా తింటున్నాను. ఇంకా ఫిష్ కూడా తినచ్చు మంచిగా, ఫిష్ ఇంకా చికెన్ అవి మంచిగా తినచ్చు. ఒక మటన్ తప్ప మంచిగా చేసి, నాకు మటన్ ఆబ్వియస్లీ నచ్చదు. సో ఇంకా మేము ఇవి కూడా వీక్లీ వన్సే తింటున్నాం, నాన్ వెజ్ కూడా. అంటే అంతకుముందు కూడా మేము వీక్లీ వన్సే తినేవాళ్ళం, ఇప్పుడు కూడా అంతే వీక్లీ వన్సే తింటున్నాం. అది కూడా అప్పుడు ఎట్లా అంటే రైస్ ఎక్కువ తిని పీసెస్ తక్కువ తినేవాళ్ళం. ఇప్పుడు ఎట్లా తింటున్నాం అంటే పీసెస్ ఎక్కువ తిని రైస్ తక్కువ తింటున్నాము. ఆ రోజు కూడా అంతే, మేము ఈవెన్ సండే రోజు నాన్ వెజ్ తెచ్చుకున్నా కూడా అంతే, రైస్ క్వాంటిటీ కొంచెమే తింటున్నాం, కర్రీయే ఎక్కువ తింటున్నాము. సో ఇట్లా మీరు కూడా ప్లాన్ చేసుకోండి, ఇంట్లోనే ఎవరెవరికో డబ్బులు ఇచ్చి చేసే బదులు ఎన్నెన్నో అన్ని రెడ్ రైస్ తినాలి, బ్రౌన్ రైస్ తినాలి అని అట్లా ఏమి ఉండదు. కొంచెం వైట్ రైస్ తిని కూడా మనం ఇంట్లో ఉండి రాగి చాయ్ ఇవన్నీ తాగుతూ కూడా మనం అయితే వెయిట్ లాస్ అయితే ఈజీ కావచ్చు. సో నేను ఇంకా 2 months కల్లా ఎంత వెయిట్ లాస్ అవుతా అనేది మళ్ళీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఒకరోజు వాట్ ఐఎమ్ ఈట్ అన్న వీడియో కూడా నేనైతే చేస్తాను. సో మీకైతే ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితేనైతే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకైతే ఇంత క్లియర్గా ఏ వీడియోలో ఎవ్వరు షేర్ చేసుకోండి, నాకు తెలిసి అయితే నేనైతే అంత క్లియర్గా మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. చాలా హెల్తీగా, చాలా ఈజీగా, చాలా మనం ఇంట్లో ఉండి రూపాయి ఖర్చు లేకుండా మనమైతే ఈజీగా, రూపాయి ఖర్చు లేకుండా ఎట్లా అంటున్నానంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు మేము ఏంటిదంటే మార్నింగ్ దోశ, ఇడ్లీ ఇవన్నీ కంపల్సరీ, ఒకరోజు పునుగులని ఇంకా అన్ని టిఫిన్స్ చేసుకునే వాళ్ళం. మార్నింగ్ పూరి అనేసి వాటికి చట్నీలు ఎంత ఒడుస్తుంది చెప్పండి, వాటికి డబ్బులు, పల్లీలకు కానీ పప్పులకు కానీ వీటికి ఎన్ని డబ్బులు అయితే చెప్పండి. అవి తిన్నాక ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్, కర్రీ తినేటోళ్ళం, మధ్యలో స్నాక్స్ అని ఇవని అవని. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి కంపల్సరీ మిర్చి అని, సమోసా అని, చికెన్ వింగ్స్ అని, అవుట్ ఫుడ్ బాగా తినేవాళ్ళం, స్ట్రీట్ ఫుడ్ని. ఇంకా దాంట్లో బిర్యానీ అని, వీక్లీ వన్స్ బిర్యానీ అని, ఫ్రైడ్ రైస్ అని, ఇట్లా చెదారం, పానీపూరి అని అన్నీ తినేవాళ్ళం. సో నైట్ మళ్ళీ కంపల్సరీ రైస్ తినేవాళ్ళం. సో వీటన్నిటికీ ఎన్ని డబ్బులు అయితే మీరే చెప్పండి. సో ఎన్ని డబ్బులల్లా మార్నింగ్ ఒక 50 రూపీస్ రాగులు కొనుక్కొని వస్తే మనకి ఈజీగా 1 month, 1.5 month అవుతుంది. మనకి ఒక 50 రూపీస్ మనము అదే మన గడకకు సంబంధించిన జొన్నలు కొనుక్కొని వస్తే 1 month, 1.5 month ఈజీగా అవుతుంది. ఓట్స్ వచ్చేసి 50 రూపీస్ తెచ్చుకుంటే 2 months వస్తుంది మనకి. సో మనకి ఇట్లా మనీ సేఫ్ అవుతుందంటే కదా, మనం అంతకుముందు తినే ఫుడ్ కంటే ఇంకా డైట్లోనే మనకి మనీ సేవ్ అవుతుంది. ఈవినింగ్ మార్నింగ్ రైస్, ఈవినింగ్ రైస్ పెట్టుకుంటే అలా కొంచెం పడేసుడు, కొంచెం తినుడు అట్లా చేసేవాళ్ళం. ఇంతకుముందు బియ్యానికి ఆల్రెడీ మనీ పెట్టుకుంటాం, అదే 1500 బియ్యానికి పెడతాం, అదే 500 చపాతీ పిండి తెచ్చుకుంటాం. మనకి ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి. సో అట్లా మనకి ఇంకా మనీ సేఫ్ అవుతుంది, హెల్దీ ఫుడ్ తింటున్నాం, హెల్దీగా ఉంటున్నాం, ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో మనకు బెనిఫిట్సే ఉన్నాయి కదా. సో మీకు అర్థమైంది అనుకుంటా కదా, వెయిట్ లాస్ చేస్తే కొందరు అనుకుంటారు ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి, అన్ని పైసలు ఖర్చు అవుతాయి, డ్రై ఫ్రూట్స్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, అది ఇది అని అనుకుంటారు. కానీ అస్సలు ఏం కాదు. ఇంకా మనం పచ్చి వెజిటేబుల్స్, ఇంకా స్వీట్ కార్న్ గింజలు, ఇంకా క్యారెట్, బీట్రూట్, ఇంకా ఉంటాయి కదా మన కీరా, దోసకాయలు ఇట్లాంటివి ఉంటాయి, చాలా మంచిది. కానీ నేను ఇంకా అలవాటు చేసుకోలేకపోతున్నాను. ఇంకా ముందు అయితే మెయింటెనెన్స్ డైట్ వరకు అవి కూడా నేను అలవాటు అయితే చేసుకుంటాను.
సో అందుకే నేను రూపాయి ఖర్చు లేకుండా వెయిట్ లాస్ అనేది ఇంట్లో ఉన్న వాటితో తిని ఈజీగా నేనైతే వెయిట్ లాస్ అవుతున్నాను, హెల్తీగా ఉంటున్నాను, యాక్టివ్గా ఉంటున్నాను. సో ఇదన్నమాట మ్యాటర్. మీకు అయితే వీడియో నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. ఇంత క్లియర్ ఎవరు ఎక్కడ చెప్పరు. సో మీకైతే వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోనైతే క్రేజీ ఉండబోతుంది. మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు ఇస్తే వెయిట్ లాస్ గురించి, వెయిట్ గెయిన్ గురించి. మన ఛానల్ అయితే వెంటనే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.